యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు తెలియజేసిన దేవుని పిల్లారా, ఈ ఉదయకాల వాగ్దానం చేస్తున్న దేవుని బిడ్డలందరికీ వందనాలు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, ఆయన కృప చేత మిమ్మల్ని నింపాలని, అభిషేకం నింపాలని దేవుడు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆశ కలిగి తృప్తిపరిచే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలి. ఏదో వాగ్దానం వింటున్నావు, ఏదో వాగ్దానం అని అనుకుంటున్నారు, కానీ వాగ్దానం మీ కుటుంబాన్ని కట్టాలి. వాగ్దానం మీ రోగాలను పోగొట్టాలి. ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రతిదిన ఫలభరితముగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏదో వింటున్నాంలే పోతుందిలే అన్నట్టు కాదు, కానీ ఈ వాగ్దానం ప్రతి రోగమును విడిపించాలి, ప్రతి కుటుంబాన్ని కట్టే వాగ్దానముగా ఉండాలి. అందుకొరకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనము దేవునితో ఏ సత్సంబంధం కలిగి ఉండాలి, మనము ఎలా ఉండాలనే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడకుండా కనుక చూసుకుందాం. 133వ కీర్తన మొదటి వచనము. 133వ కీర్తన మొదటి వచనము. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆమేన్. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అంటున్నాడు దేవుడు. ఈ దినము ఉదయకాల సమయంలో సహోదరు ప్రేమ కలిగి ఉండాలి. ఈ లోకంలోకి వచ్చినప్పుడు అందరినీ ప్రేమించిండు, అందరిని, ఎందుకంటే శత్రువులు కూడా ప్రేమించిండు. ఎందుకంటే తన మీద శాస్త్రులు పరిచయం లేచినప్పుడు వారిని కూడా దేవుడు ప్రేమించిండు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతుంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అంటుండు. ఎందుకంటే ఎంతోమంది సహోదరు ప్రేమ కలిగి ఉన్నారు, ఎంతమంది ఈ రోజు ప్రేమించే హృదయం కలిగి ఉన్నారు. ఎందుకంటే ఈ ఎంత దినముల్లో యేసయ్యలా ప్రేమించాలి, మనము యేసయ్యలా ఉండాలి, యేసయ్యతో గడపాలి మనం. ఎందుకంటే మన సహోదరు ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఎందుకంటే ఆ ప్రేమ మన మధ్యలో లేనప్పుడు ఎన్ని వాగ్దానాలు విన్నా, ఎంతమంది ప్రేయర్ విన్నా, ఏ విధంగా ఉన్నా కూడా నువ్వు వర్ధల్లో వచ్చే ఆశీర్వాదం రాదు. కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిద్దన్నట్టుగా నీవు ఎప్పుడైతే నీ వరే నీ పొరుగు వారిని ప్రేమిస్తావో, ఎప్పుడైతే సహోదరుని ప్రేమించే హృదయం నీ దగ్గర ఉంటుందో, ఎప్పుడైతే నీ సహోదరుడిపై నువ్వు ప్రేమ పెంచుకుంటూ నీ స్నేహితులను కానీ ఎవరిని కానీ ప్రేమించాలి. ఎందుకంటే శత్రువులు సైతం నువ్వు ప్రేమించాలి. అందుకొరకే దేవుడు ఏమన్నాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి అంటుండు. ఈ దినాల్లో ఐక్యత కలిగి ఉండటం అనేది కాంట్రాక్టర్లు. ఎందుకంటే ఒకరినొకరు దూషించుకోవటం, ఒకరిపైన ఒకరు కుట్ర, ఒకరిపైన ఒకరు శత్రుత్వం. ఎందుకంటే ఇతను మనం ఎవరినైతే ప్రేమిస్తే వారే తిరిగి మనకి ఆరోపణ, నిందలు మోపే మాటలు వేస్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉంటామంటున్నారు. ఈ రోజు మీ హృదయం ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు ఒక్కసారి సరి చేసుకోండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరిని ప్రేమించే వారు ఉన్నట్టయితే నీకు ఆగిపోయిన బ్లెస్సింగ్స్ కానీ, నీకు ఆగిపోయిన ప్రతి ఈవులు ఈ రోజు దేవుడు దయచేయబోతున్నాడు. కనుక సహోదరుల ఐక్యత కలిగి నివసించి ఎంతో మేలుంది. కాబట్టి ఆ మేలుకరమైన జీవితం నువ్వు పొందుకోవాలంటే, ఆ మేలుకరంగా నువ్వు ఉండాలి అంటే, నువ్వు కుటుంబంలో మేలు చూడాలంటే ఒకసారి నీ హృదయం దేవునికి అప్పగించు. నీ హృదయం దేవునికి అప్పగించి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. బాబా రక్షకర బాబా పరిశుద్ధ ఆత్మ తండ్రి, నీ కొందనాలు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ బిడ్డలు తిరిగి జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ కొందనాలు. ఆయా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట మేలు అంటున్న తండ్రి. ఆయా తన సహోదరులు గుట్టలో పడేసిన కానీ ఆయా ఏసేపు వారిని ప్రేమించిన రీతిగా నా ప్రభా నీ బిడ్డలు కూడా అదే ప్రేమ కలిగి ముందుగానే నామములు పరిశుద్ధ ఆత్మ తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. దీని వల్ల పొరుగు వారిని ప్రేమించడం తండ్రి. ఇప్పుడు కొన్న బిడ్డలు గ్రహించిన ఉదయకాల సమయంలో వార్తలు కుటుంబాల అద్భుత ఆశ్చర్యకరమైన మేలుతో, కృపతో, అభిషేకంతో, ఆత్మతో నుంచి దీర్ఘకాలిక రోగాలు, వ్యాధులు నిన్ను విడిపించిన ఎయిడ్స్, క్యాన్సర్, బీపీ, షుగర్, థైరాయిడ్, పీజోడ్ ప్రాబ్లాలు వేస్తున్నాను కొట్టివేయబడుతుంది. చదువుకుని బిడ్డలు అంతా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఈ
ఉదయకాల సమయంలో ఏ బిడ్డలు ఏ రోగ వ్యాధులతో ఉన్న ప్రభా అయ్యా మీరు విడిపించుకోండి, నామానికి మహిమ తెచ్చుకోండి. పరిశుద్ధాత్మందని అద్భుతమైన ఆశ్చర్యకార్యం యేసులో కుటుంబంలో జరిగించండి. ఏదైనా పెళ్లి రోజు పుట్టినరోజు వీళ్ళందరూ మీరు దీవించండి. ఏ వ్యాపారాలు ఏ ఉద్యోగాలు ఏ పనిలో ఉన్నా వారు దీవించి ఆశీర్వదించి మేలుతో నీకు ప్రభ చూపించమని అయ్యా తన ఉదయకాల సమయం ఎవరిని బిడ్డలు వివాహం కాని వారి ప్రభ జ్ఞాపకం చేసుకుని దీవించుకోండి. యేసుక్రీస్తునామములో ప్రార్థించి వాగ్దానం చేసిన దేవుని బిడ్డలారా ఈ వాగ్దానం మీకు ఆశీర్వాదకరంగా ఉందన్న వారందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైతే లైక్ చేస్తారో ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో ఏది పెట్టినా మొదటిగా మీకు వచ్చింది కనుక సబ్స్క్రైబ్ చేయండి.